ఎక్కడైనా బిందాస్ సండే అయినా మండే అయినా ఎప్పుడైనా బిందాస్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా తుమ్మురే బిందాస్. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు స్వస్తిక్ మసాలాస్ బిందాస్ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. మన ఈ రోజు పార్టిసిపెంట్స్ ఎవరెవరని చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆల్ our celebrities. This is a song which is gonna be a massive hit of the year. Thank you. గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఏ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 జనక. Welcome to Swastik Masalas Bindas powered by XXX detergent soap. Nice meeting you all. ముందు మన పేర్ సెలెక్షన్ కి వెళ్దామా? తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, కమ్ ఆన్. ఎవర్ లైట్ ఎవరితో మ్యాచ్ అవుతుందో వాళ్ళిద్దరూ ఒక పేర్ అవుతారు. సో ఆర్ యు రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్ ద లైట్స్ దెన్. ఓకే, రెడ్ అండ్ రెడ్ శ్రీరాజ్ అండ్ సౌజన్య మీరు ఇద్దరు ఒక పేర్ అయ్యారు. పోడియం వెళ్ళారు. ఓకే, గ్రీన్ అండ్ గ్రీన్ నందకిషోర్ అండ్ అంజలి మీరు ఇద్దరు ఒక పేర్ అయ్యారు. వెల్కమ్, కంగ్రాచులేషన్స్. ప్లీజ్ గో టు ద పోడియం. అండ్ బ్లూ అండ్ బ్లూ ఫైనల్లీ చక్రి చాయిస్ లేకుండా మీరు అండ్ శ్రీవాణి ఒక పేర్ అయ్యారు. ఫైన్, ఆల్ ది బెస్ట్. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు. ఈ పేరింగ్ నాకు బాగా నచ్చింది. టెల్ మీ శ్రీరాజ్ అండ్ సౌజన్య, హౌ ఆర్ యు ఫీలింగ్? మీకు ఎలా ఉంది? అందరూ లైక్ ఇప్పుడు సెలబ్రిటీస్ అందరినీ కలిసాము. సో మిమ్మల్ని ఇలా బిందాస్ షోలో కలవడం ఇట్స్ రియలీ హ్యాపీ. అండ్ మీతో వర్క్ చేయలేదు కాబట్టి ఈ ఛాన్స్ వచ్చినందుకు శ్రీరాజ్ మీరు? నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సరదాగా మీతో ఇలా పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా. అదే ఆవిడ చెప్పేసింది కదా, ఇంకేదని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పండి, నందకిషోర్ పేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నందు గారు వస్తారు అనుకోలేదు. ఎక్కువ ఏంటంటే అనుకోలేదంటే ఏంటి? మీ పార్ట్నర్ చక్రిగా ఉంటే బాగుంటుందా? అంటే కొంచెం తెలుసు కాబట్టి చక్రి గారితో నోన్ డెవిల్ ఈస్ బెటర్ దాన్ అన్నోన్. అంటే కొంచెం తెలిసిన మనిషి కాబట్టి. ఇది హైట్ వల్ల అనుకుంటున్నారా లేక వేరే ఏదైనా ప్రాబ్లమా? అదే ఎవరా మాటంది అసలు వచ్చే చక్రి గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కోపపడదు. ఏమడిగినా నేను కోపపడద్దు. అడగొచ్చా? అడగండి మేడం. మీ ఏజ్ ఏంటి? ఏంటి సిగ్గుపడుతున్నారు? అంటే మొదటిసారిగా అబద్ధం చెప్పాలని ఇబ్బంది పడుతున్నారు. కాదు, నా గురించి కాదు, మీరు ఆ క్వశ్చన్ నన్ను అడిగారు. అసలు పాపం చూసారు ఎలా మాడిపోయా. ఏం చూస్తే నాకు టెన్షన్ వస్తుంది. మీరు క్వశ్చన్ అక్కడే ఎందుకు అడగాలనుకున్నారు? అలా కనపడతాడు కదా, కనిపిస్తాడు. బాగా ఎనర్జెటిక్ గా యూత్ఫుల్ గా కనిపిస్తున్నారు. స్టోన్ ఏజ్ నుంచి ఉన్నాడు, ఏజ్ ఏం చెప్తాడు మేడం. ఓకే, ఫస్ట్ రౌండ్ వెళ్దామా? ఫస్ట్ రౌండ్ వెళ్లే ముందు మీ 3 జంటలకి ఒక్కొక్క రూపాయి ఇస్తాను. తీసుకోండి. రజనీకాంత్ లాగా 150. ఓకే, లెట్ us start. బోల్ బచ్చన్ బోల్. ఈ ఫస్ట్ రౌండ్ లో స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఫోటోకు సంబంధించిన 10 ఫ్యాక్ట్స్ మీరు నాకు చెప్పాలి. మీరు చెప్తున్న 10 ఫ్యాక్ట్స్ నాతో ఉన్న 5 ఫ్యాక్ట్స్ తో మ్యాచ్ అయిందనుకోండి, మీకు ఒక్కొక్క సున్నా యాడ్ అవుతూనే ఉంటుంది. అంటే 1 అయితే 10, 2 అయితే 100, 3 అయితే 1000, 4 అయితే 10,000 అండ్ 5 ఆన్సర్స్ కరెక్ట్ గా ఉంటే 1,00,000 రూపాయలు గెలుస్తారు మీకు. ఓకే, రెడీ? చక్రి నుంచి స్టార్ట్ చేద్దాం. yes are you ready Chakri? yeah ready
చక్రి అండ్ శివాని మీకు వచ్చే ఫోటో కరెన్సీ నోట్ల మీద ఉన్న 5 విషయాలు చెప్పాలి. ఒకటి ఫస్ట్ మనకి మహాత్మా గాంధీ కనబడుతున్నారు కదా, Okay. సేమ్ అదే సేమ్ ఆ గాంధీ బొమ్మ వాటర్ షేడ్ లో ఆ వైట్ గా ఉన్న ప్లేస్ లో ఉంటుంది. గాంధీజీ బొమ్మ ఉందా లేదా అని చూద్దాం. Yeah. రైట్ ఆన్సర్. మీరు 10 రూపాయలు గెలిచారు. రెండు ఐదులు ఉన్నాయి కదా. ఓకే, రెండు ఐదులు ఉన్నాయి కదా. ఐదులు ఉంటే చాలే 10 రూపీస్. నెక్స్ట్ ఆర్బిఐ సిల్క్ థ్రెడ్ ఉంటుంది అక్కడ. ఓకే చూద్దాం ఉందా లేదా అని. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. మీరు 100 రూపాయలు గెలిచారు. ఓకే 3 కమాన్ చాలండి చక్రి గారు 3. నెక్స్ట్ అక్కడ 3 సింహాల బొమ్మ ఉంది కదా, దాని కింద అశోక చక్రం, ఏనుగు, హార్స్ గుర్రం ఉన్న బొమ్మ ఉంటుంది. ఓకే చూద్దాం. సారీ రాంగ్ కాదు, మీరు అంత గొప్ప పాయింట్ మీరు అక్కడ నోట్ చేసుకోలేదు, అది రాంగ్ కాదు. మీరంత గొప్పవాడు మేము లేదు కదా. ఓకే అక్కడ లేదు. మీరంత గొప్ప మేము కాదు కదా. నెక్స్ట్ కమాన్. దాని మీద గవర్నర్ సైన్ ఉంటుంది. ఓకే చూద్దాం. రూపాయలు గెలుచుకున్నారు చక్రి గారు. Thank you. కమాన్ మీ నెక్స్ట్ దగ్గర ఉందా? ట్రై చేయండి తొందరగా, ఇంకా చాలు. టైం అవుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు అక్కడ ఏదైతే నోట్ అదే నెంబర్ ఉందో 1000 రూపీస్ అయితే 1000 రూపీస్, మొత్తం కూడా చిన్నగా నంబర్ రాసి ఉంటుంది. 1000 ఉంటుంది. సేమ్ గాంధీ బొమ్మ పక్కన ఉన్న రెడ్ స్ట్రాప్ ఉంది కదా, అక్కడ 1000 ఉంటుంది, ఆ సింబల్ ఉంటుంది. ఓకే చూద్దాం. అది ఓకే, అది ఎంత వాల్యూ అయితే ఉందో ఆ అంత వాల్యూ నెంబర్ ఆ నోట్ మీద ఉంటుంది. మళ్ళీ రాంగ్ ఆన్సర్. చక్రి బగా. ప్రతి దాని మీద ఒక నెంబర్ ఉంటుంది, ఆర్బీఐ నెంబర్ ఏదైతే ఉంటుందో ప్రతి నోట్ కి ఒక నెంబర్ ఉంటుంది. చూద్దాం. మళ్ళీ రాంగ్. మీకు ఇప్పుడు ఉన్నది 3 ఛాన్స్లు. ఈ 3 ఛాన్స్ లో 2 రైట్ ఆన్సర్స్ చెప్పాలి. ప్రతి నోట్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. వేలు గెలుచుకున్నారు. మళ్ళీ లాస్ట్ రైట్ ఆన్సర్. యాక్చువల్ ప్రతి కరెన్సీ నోట్ మీద అన్ని లాంగ్వేజెస్ లోనూ రాసి ఉంటుంది. సో హౌ మెనీ లాంగ్వేజెస్? అది 15. కరెక్ట్ గా వచ్చింది. కంగ్రాచులేషన్ చక్రి. చక్రి అండ్ శివాని పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా. 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే థ్యాంక్ యూ చక్రి, నా నమ్మకం ని నిలబెట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందకిషోర్ అండ్ అంజలి మీరు రెడీయా? రెడీ. మీకు వచ్చే ఫోటో ఏంటని చూస్తామా? చూద్దాం. ఓకే. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. ఓకే మీ క్వశ్చన్, మహాశివుడు గురించి 5 విషయాలు చెప్పాలి. శివుడికి 3 నామాలు ఉంటాయి. చూద్దాం. ఫస్ట్ శివుడు కన్నెర చేశాడు నీ మీద. ఓకే శివుడు కన్నెర చేశాడు. సెకండ్ ట్రై చేయండి. శివుడికి త్రినేత్రుడు అంటారు, 3 కళ్ళు ఉంటాయి. చూద్దాం. అరే తెలిసిన విషయాలు కాదు. శివుడు అరే మూడో కన్ను తెరిచేటట్టున్నాడు. శివుడు మూడో కన్ను తెరిచేటట్టున్నాడు. నందకిషోర్ అంజలి కమ్ ఆన్. శివుడికి 2 భార్యలు, పార్వతి చూద్దాం.
నిజమైన శివుడు నేను చెప్పింది ఏంటో నీకు నిజమే చంద్రవంక ఉంటుందని చెప్పమన్నా మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు కానీ మీరు చెప్తున్న 10 ఫ్యాక్ట్ లో మాతో ఉన్న 5 ఫ్యాక్ట్స్ మ్యాచ్ అవ్వాలి. కమ్ ఆన్, ఇంత టైం తీసుకుంటున్నారు. మహాశివుడు ఓంకారంలో ఉంటాడు. ఇది ఉండదే ఉండదు. ఒక రెడ్ నీకు చూద్దాం. మళ్ళీ రాంగ్. ఓకే శివుడికి త్రిశూలం ఉంటుంది. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. 10 రూపాయలు వచ్చాయి. 10 రూపాయలు వచ్చాయి. ఎంత కష్టం. పండుగ చేసుకుంటారా? శివుడి మెడలో పాము ఉంటుంది. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. మళ్ళీ 100 రూపాయలు. ఇప్పుడు శివుడు విభూతి దారుడు, అంటే విభూతి ఉంటుంది ఆయన దగ్గర. ఓకే చూద్దాం. రాంగ్ ఆన్సర్. ఆయన వాహనం నంది. ఓకే చూద్దాం. ఉంటది. రైట్ ఆన్సర్. అరే ఇవన్నీ ఆయుధం వాహనం శివుడు కైలాసంలో ఉంటాడు. శివుడు పార్వతితో ఉంటారు. శివుడితో పార్వతి. ఓకే ఎవరి ఆన్సర్ నేను తీసుకోవాలి. కైలాసంలో పార్వతితో ఉంటారని తీసుకోండి. కైలాసంలో ఉంటాడు శివుడు. చూద్దాం. శివుడు కైలాసంలో పార్వతీదేవితో ఒంటి మీద పులి చర్మాన్ని వేసుకుంటే ఏదో ఒకటి తగిలిద్ది అని చెప్పింది ఆవిడ. ఇంకొక ఛాన్స్ ఉంది. శివుడి పక్కన పార్వతి ఉంటుంది ఆల్వేస్. ఓకే చూద్దాం. మీరు కూడా 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే నౌ గోయింగ్ టు శ్రీరాజ్ అండ్ సౌజన్య. మీరు రెడీయా? మీకు ఏ ఫోటో వస్తుందో చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్. ఓకే మీ క్వశ్చన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన మొదటి 5 సినిమాలు వరుసగా చెప్పాలి. గుణశేఖర్ గారి డైరెక్షన్ లో బాలరామాయణం అనే సినిమా వచ్చింది, అది ఫస్ట్ సినిమా. చూద్దాం. రైట్ ఆన్సర్. 10 రూపాయలు గెలుచుకున్నారు. రెండో ఆన్సర్. సెకండ్ వన్ వచ్చి పెద్దయ్యాక హీరో అయ్యారు. హీరో అవగానే నిన్ను చూడాలని సెకండ్ మూవీ. ఓకే చూద్దాం. పర్ఫెక్ట్. 100 రూపాయలు గెలుచుకున్నారు. నౌ థర్డ్ మూవీ వచ్చి స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ చూద్దాం. సూపర్. 1000 రూపీస్ గెలుచుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ ఆన్సర్. ఆది. ఓకే చూద్దాం. ఆన్సర్. ఓకే సుబ్బు అంటే చూడండి. సుబ్బు చూద్దాం. సుబ్బు. థాంక్యూ సో మచ్. 10,000 గెలుచుకున్నారు. నౌ లాస్ట్ ఆన్సర్. ఆది. ఆది. ఓకే ఆది అంటున్నారు. చూద్దాం. 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. కమ్ ఆన్ లెట్స్ సెలబ్రేట్. నీకు నాకు ముదిరిందంట ముద్దులతోనే కొమ్ము 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 ఎడమ వైపు ఎక్కడికక్కడ ఎత్తి పడేస్తే ఎంతో తమ్ము 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 సూపర్ సూపర్ సూపర్.
జరిగింది. సెకండ్ రౌండ్ వెళ్దామా? Yes. సెకండ్ రౌండ్ ఊహా ఆహా. సెకండ్ రౌండ్ కి వెళ్ళడానికి ముందు మీకు ఒక్కొక్క రూపాయి ఇస్తున్నాను. ఈ ఊహా ఆహాలో ఈ బోర్డు మీద 5 విషయాలు వస్తాయి. ఈ 5 విషయాల్లో మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు వచ్చి యాక్ట్ చేసి మీ పార్ట్నర్ గెస్ట్ చేయాలి. అంటే 5 గెస్ చేయాలా? అవును, 5 గెస్ట్ చేయాలి. ఒక్కొక్క రైట్ ఆన్సర్ కి యాజ్ యూజువల్ ఒక్కొక్క సున్నా యాడ్ అవుతూనే ఉంటుంది. బట్ ఒకటే 20 సెకండ్స్ లోపల ఒక్కొక్క ఆన్సర్ ని గెస్ట్ చేయాలి, లేకపోతే ఆ ఆన్సర్ వెళ్ళిపోతుంది. ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ఎవరు గెస్ట్ చేయబోతున్నారు? యాక్టింగ్ యా అండ్ గెస్సింగ్. గెస్సింగ్. ఓకే రండి. రెడీయా? యా రెడీ. ఓకే, ఓపెన్ ద కార్డ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ అది చెప్పు. అటు నుంచి ఇటు నుంచి అడుగు. ఇటు నుంచి. ఇది ఇటు నుంచి. ఓటేస్తారు బాక్స్. ఎగ్జాక్ట్లీ అటు నుండి చెప్తున్నాడు, అటు నుండి చెప్తున్నాడు. ఓకే ఓకే సారీ సారీ సారీ. ఓకే ఏ సౌండ్స్ చేయకూడదు. పాము. అరే గొబ్బెమ్మలు. ముక్కు మీద పెట్టు. డాండియా. డాండియా. డాన్స్. మీరు డిస్టర్బ్ చేసుకున్నా. గజ్జలు డాన్స్. గాజ్. లేదమ్మా. డాండియా. గంగం స్టైల్. ఓకే రైట్ ఆన్సర్. ఏంటి ఇవ్వండి, కింద పాడేయాలి. నెక్స్ట్ ఉంగరం డైమండ్. yes exactly. కళ్ళు. నో సౌండ్. గుడ్డోళ్ళు. కోతి. ఊతి. శ్రీరాజ్. జోకర్. ఓకే గుడ్ జాబ్. లెటర్. yes పోస్ట్ బాక్స్. పోస్ట్ ఆఫీస్. yes వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. missed one. 4 రైట్ ఆన్సర్స్, 4 కరెక్ట్ గా చెప్పారు, 1 మిస్ అయ్యారు. మీరు మిస్ చేసింది భూచక్రం. Hey, latte all Anyways, fine, right? 10,000 గెలుచుకున్నారు. ప్లీజ్ గో టు పోడియం. Thank you. ఓకే నెక్స్ట్ రెడీయా? నందకిషోర్ అండ్ అంజలి, మీలో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు? నందు గారు. నందు గారు మీరు యాక్ట్ చేస్తున్నారా? ఓకే రండి రండి ప్లీజ్ కమ్. యు రెడీ నందకిషోర్? వాడు చూడకు. ఓకే కార్డ్స్ ఓపెన్. టైం స్టార్ట్స్ నౌ. వైబ్రేషన్. భూకంపం. అమ్మవారు పూనకం. ఏంటి? అమ్మవారు పూనకం. పూనకం లైక్ నో. కడుపు. ప్రెగ్నెంట్. కడుపుతున్న వాళ్ళు. కడుపుతున్న వాళ్ళు. కరెక్ట్ వర్డ్. గర్భవతి. ప్రెగ్నెంట్. చెప్పాలి. గర్భవతి. ఓకే రైట్ ఆన్సర్. తొందరగా. భూచక్రం. అదే ఎందుకండి భూచక్రం వస్తుంది? అలలు. అదైపోయింది. నెక్స్ట్ గెల్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ 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 గో టు నెక్స్ట్. ఇట్స్ గాన్. నందకిషోర్ గారు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకోటే చెప్తున్నాడు. ఆంబోతు. ఆంబోతా. ఈత. స్విమ్మింగ్. సముద్రం. నెక్స్ట్ అయిపోయింది. కమ్ ఆన్ కమ్ ఆన్. వెంకీ. వెంకటేష్. వెంకటేష్ సినిమా. వెంకటేష్ సినిమా. తొందరగా టైం అవుతుంది. షాడో. 3 2 1 your time is up. Very sorry. అయిపోయిందిలే. ఏంటని గెస్ట్ చేస్తారా? వెంకటేష్ సినిమా రీసెంట్ గా వచ్చింది, రాజులాగా చేసాడు. మీరు ఏంటి కథ చెప్తున్నారా? ఇట్స్ ఓవర్ నౌ, దట్స్ నాగవల్లి అంటే ఇట్లా చెప్పొచ్చు కదా ఏదైనా. అదే చెప్తున్నా. ఎనివే మీరు 100 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. నందకిషోర్ అండ్ అంజలి మీరు 3 మిస్ చేశారు. డాల్ఫిన్, నాగవల్లి అండ్ సుడిగాడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. చక్రి అండ్ శ్రీవాణి మీరు రెడీయా? ఎవరు యాక్ట్ చేయబోతున్నారు? శ్రీవాణి గారు. ఓకే ఫ్యాంటాస్టిక్ రండి. ఓకే మీ కార్డ్స్. Your time starts now. దెయ్యం. కుంఫు, కరాటే, డాన్స్ లో. జాకీ చాన్. యా. Right answer. Ready?
చాక్లెట్. అదే అదే ఇదేంటి? చాక్లెట్ అంట. లాలీపాప్. కేక్. అయిపోయింది. నెక్స్ట్ ఆయుర్వేదం మెడిసిన్. అది అయిపోయింది. శివుడు, నటరాజ్. ఓకే, గుడ్ జాబ్. పిల్లి. గోడ చాటు పిల్లి. గోడ మీద పిల్లి. ఓ సూపర్. దట్స్ ఇట్. అయిపోయిందా? ఒక్కటి మిస్ అయింది. జస్ట్ ఒకటి మిస్ అయింది. ఒకటి మిస్ అయింది. జిలేబీ. స్వీట్. ఓకే. స్వీట్ అర్థం కాదు. స్వీట్. జిలేబీ మిస్ చేశారు. ఎనీవే మీరు 10,000 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. సో హౌ వాస్ దిస్ రౌండ్? ఎలా ఎంజాయ్ చేశారు మీరు? చాలా టెన్షన్ గా ఉంటుంది. టెన్షన్ ఇంకా అక్కడ డిస్కషన్ జరుగుతుంది చూడండి. జిలేబీ అయిపోయిందండి. అయిపోయిందండి జిలేబీ. ఫినిష్. సూపర్. హౌ వాస్ ఇట్? ఇట్ వాస్ సూపర్. తొందరగా అయిపోయింది ఏంటని అనిపించింది. ఇంకా కొంచెం యాక్టింగ్ చేస్తే చెప్పి డోంట్ వరీ, ఇంకా నెక్స్ట్ రౌండ్ ఇంకా 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 ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, థర్డ్ రౌండ్ వెళ్దామా? ఓకే, మళ్ళీ థర్డ్ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందు మీకు ₹1 ఇస్తున్నాను. ప్లీజ్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ డోంట్ వరీ, మీ డబ్బు అంతా సేఫ్ గానే ఉంది. ఓకే, థర్డ్ రౌండ్ పంచదార బొమ్మ పడతావే చిలకమ్మ. ఈ రౌండ్ చాలా క్రూషియల్ రౌండ్. ఎందుకంటే ఈ రౌండ్ లాస్ట్ లో ఎవరు ఎక్కువగా గెలుచుకున్నారో వాళ్ళే నెక్స్ట్ రౌండ్ అంటే ఫినాలే రౌండ్ కి వెళ్తారు. అండ్ మిగతా 2 పేర్స్ ఇక్కడే ఎలిమినేట్ అయిపోతారు. సో జాగ్రత్తగా ఆడండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, తక్కువగా గెలుచుకున్న పేర్స్ డబ్బు కూడా ఆ ఫినాలే రౌండ్ లో వెళ్ళిపోతున్న ఆ ఫైనల్ పేర్ కి వెళ్ళిపోతుంది. లేడీస్ అక్కడ వెళ్తారు, జెంట్స్ ఇక్కడ నుంచి ఆన్సర్ చేయాలి. అండ్ లేడీస్ అక్కడ వెళ్తారా? మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది అక్కడ. నా వల్ల ఏదో ఉంది కదా ట్విస్ట్. అయ్యో వద్దండి ప్లీజ్. మరీ ఏడ్చేస్తానండి. ఆ మధ్యలోదే ఆ ప్రాబ్లం ఏమైనా ఉంటే. అంజలి టైం అవుతుంది. ప్లీజ్ 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 కొంచెం మెల్లిగా అనుకోండి. ఆపేద్దాం ఎపిసోడ్, మరి వెళ్ళిపోదాం. వాట్ ఇస్ అంజలి, డోంట్ వరీ, మనం గెలుస్తాం. కమ్ ఆన్, చలో. ఏడవద్దు, మీరే గెలుస్తారు, నేను నమ్ముతున్నాను. ఐఎమ్ ట్రస్టింగ్ నందకిషోర్. నేను మీ పార్ట్నర్ ని నేను ట్రస్ట్ చేస్తున్నాను, మీరు ట్రస్ట్ చేయరా? ట్రస్ట్ చేశాను. దెన్ వై యు ఫ్రైయింగ్? సో రెడీయా? రెడీ వాణి, రెడీ? చక్రి రెడీ? ఇది పడుతుందా చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ యువర్ క్వశ్చన్. సాధారణ ప్రసవానికి ఎంత టైం పడుతుంది? యువర్ ఆప్షన్ ఏ 280 days, యువర్ ఆప్షన్ బి 9 months, ఆప్షన్ సి 300 days, ఆప్షన్ 4 10 months. ఓ క్యాల్కులేషన్ జరుగుతుంది అక్కడ. ప్రాబ్లం ఓకే, చెప్పకపోతే ప్రాబ్లం. చెప్తే ప్రాబ్లం లేకపోతే ఓకే చెప్పండి. పాస్. ఓకే, ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాష ఏది? ఆప్షన్ ఏ ఇంగ్లీష్, ఆప్షన్ బి ఉర్దూ, ఆప్షన్ సి హిందీ, ఆప్షన్ డి చైనీస్. ఇంగ్లీష్. రెడీ మేడం. కన్ఫర్మ్ ఇంగ్లీష్ అంటున్నారా? కన్ఫర్మ్ గా ఇంగ్లీష్ అనుకుంటా. కన్ఫర్మ్ గా మీకు కూడా ఇంగ్లీష్ అనిపిస్తుందా? యా. సారీ, దట్ ఇస్ రాంగ్ ఆన్సర్. అండ్ శ్రీవాణి, నీకు చాలా చాలా గుడ్ న్యూస్. మీరు ఇప్పుడు పడిపోతున్నారు. ఆన్సర్ వచ్చి చైనీస్. మీరు అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పారు? మేడం ఉందా పోయిందా? Go on to Nandakishore. Nandakishore, Anjali, are you ready? ఐఎమ్ నాట్ రెడీ. Not ready అంటే ఏంటి? యాక్చువల్లీ నాకు చాలా భయం, దానితో పాటు నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది. ఓకే, సో నందు గారు ఏమన్నా ఈ విషయంలో హెల్ప్ చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. నందకిషోర్ గారు లేడీస్ హెల్ప్ అడుగుతున్నారు. షూర్ షూర్, ఐ విల్ కమ్. ఓకే, నేను అక్కడ ఉండి Superb.
Anjali, are you ready for the questions? Ready. Your first question. Twinkle Twinkle rhyme ఎవరు రాశారు? Option A, Ann. Option B, Jace Taylor. Option C, Ann and Jace Taylor. Option D, Robert Taylor. రెడీ Pass. రెడీ Pass. Okay. Second question. కూచిపూడి ఏ రాష్ట్రీయ నృత్యం? Option A, Andhra Pradesh. Option B, Tamil Nadu. Option C, Karnataka. And option D, Kerala. Okay, time is running. చెప్పి ఏదో ఒకటి చెప్పి సరే. కేరళ అని చెప్పి కూచిపూడి ఏ రాష్ట్రీయ నృత్యం? అది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అని అర్థం కావట్లేదు. చెప్పి, పాప చెప్పి. అక్కడేమో నందకిషోర్ గారు. కేరళ అని చెప్పి నువ్వు త్వరగా You're running short on time. ఆంధ్రప్రదేశ్. Andhra Pradesh. Sure? You sure it's Andhra Pradesh? నందకిషోర్ గారు మీరే అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ అండి. అక్కడ నుండి ఏం అర్థం కావట్లేదు పాప. యాక్చువల్ గా నందకిషోర్ గారు ఐఎమ్ సారీ. అయ్యో You're safe because that's the right answer. And మీరు 10 రూపాయలు గెలుచుకున్నారు. Moving on to your third question. ఈ సామెతని పూర్తి చేయాలి. ఓకే. ఆముదం డాష్ వృక్షం. ఈ సామెతని పూర్తి చేయాలి. ఆప్షన్స్ లేకపోతే పాస్. పాస్. ఓకే, సో కన్ఫర్మ్ మీరు పడిపోతారు. మూవింగ్ ఆన్ టు యువర్ ఫోర్త్ క్వశ్చన్. 1 కిలో కాటన్ బరువా, 1 కిలో ఇనుము బరువా? ఏదో కాటన్ చెప్పు. అంజలి ఇనుము. కాటన్ అంజలి ఇనుము. బా కాటన్ ఇనుము. అది ఎలా నందకిషోర్ గారు? 1 కిలో మీరు పడిపోవడానికి మీరే హెల్ప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ ఇద్దరికి కామన్ సెన్స్ కూడా లేదా? అదే రెండు ఒకే కిలో కదా? ఒకే కిలో అన్నప్పుడు రెండు ఈక్వల్ కదా. నువ్వు ఇనుము ఐఎమ్ సో సారీ నందకిషోర్ గారు, మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. All the best. Bye bye. ఈ అమ్మాయిని అస్సలు నమ్మకూడదండి. నందు గారు. ఎలా ఏడు నైస్ యాక్టింగ్. ఎలా ఏడిచింది? నందు గారు లేరు అక్కడ. లేదా? సేఫ్ గానే ఉన్నారు కదా? సేఫ్ ఓకే, మూవింగ్ ఆన్ టు శ్రీరాజ్. మీరు రెడీయా? Yeah. రెడీ రెడీ. ఫస్ట్ క్వశ్చన్. ఎగరలేని పక్షి ఏది? ఏ కోడి, బి పావురం, సి నిప్పుకోడి, ఆప్షన్ డి కివి. కివి. ష్యూరా? యా షూర్. ష్యూర్? Sure. Right answer. I'm moving on to your second question. సూపర్ నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నారా? Okay, మీకు వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్. మోనాలిసా బొమ్మను గీసిన లియోనార్డో ఏ దేశస్థుడు? మీకు వచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఇటాలీ, బి స్పెయిన్, సి ఫ్రాన్స్, డి ఇండియా. డెఫినెట్ గా ఇండియా లేదని మీకు మనకు తెలుసు, అది తెలుసు. తీసేద్దాం. ఎందుకంటే ఇండియాలో శ్రీరాజ్ ఉన్నాడు కదా, వాళ్ళకి ఛాన్స్ లేదు. నువ్వు నోర్మై. చూడు ఇది కూడా చెప్పేస్తా. ఏంటి అంజలి చెప్పేస్తున్నాడు? అరే అరే నువ్వు అరే అంజలి ఇండియా లేదని ఆవిడకి చెప్పొచ్చు. ఇండియన్ ఇంకా చూడరా. నేను ఏంటి కరెక్ట్ ఆన్సర్ కూడా మీకు చెప్పాలా ఏంటి? నన్ను అడుగుతున్నారు ఏంటని? అంజలి హింట్ పాస్ వాడికి చేయొచ్చు బికాస్ టైం వెళ్తూనే Yeah, ఉంది. pass. ఓకే, కిలో కాటన్. మూవింగ్ ఆన్ టు యువర్ థర్డ్ క్వశ్చన్. యా. అబద్ధాలు డాష్ పెళ్లి. ఈ సామెతని పూర్తి చేయండి. నీ అబద్ధాలు అడేనో ఒకటి చెప్పు. మీరు అలా ఏదైనా పెళ్లి చేశారా? చెయ్యి. వాడి పెళ్ళి అలాగే చేసుకున్నాడు. ఓకే, కానీ ఒక నిజం చెప్పనా, ఆడి పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి నువ్వు వాడు నోర్మై. చెప్పట్లేదు. ఎందుకంటే మాక్సిమం ఆడు యాక్ట్ చేస్తారు. కానీ మీరు పెళ్ళాం ఊరు వెళ్తే సినిమాకి చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్ కదా. మీకు అందులో Okay. అవార్డు వచ్చింది అన్నమాట. పెళ్ళాం ఊరు వెళ్తే అవును. దానికి మీకు వాయిస్ ఇచ్చింది వాడు మిస్ చేశారు, విజయ్ మావి. ఆవిడకి నంది అవార్డు వచ్చింది. అదే నీకు చెప్దాం, మీరు చెప్దాం అనుకున్నాను. ఏడ్చేవలేరా, నీకు ఇంటికాడ వాయి పడుతుంది ఇల్లు. విజయ్ మాధవి మా వైఫ్ అండి, డబ్బింగ్ థ్యాంక్ యూ ఆర్టిస్ట్. సో మచ్. తన పేరు విజయ్ మాధవి. విజయ్ మాధవికి థ్యాంక్ యూ సో మచ్ నాకు డబ్బింగ్ ఆవిడకి ఇచ్చినందుకు. సో ఆవిడకి అందులో నంది అవార్డు. స్వీట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంత లేట్ గా చెప్తున్నాను బట్ ఇట్స్ స్టిల్ ఫ్రమ్ మై హార్ట్. Thank you so Okay. much. Thank you. మీకు వచ్చే 4 క్వశ్చన్. మీ సొంతమైనది కానీ ఎక్కువగా వాడేది ఇతరులు. నా సొంతమైంది. మీ సొంతమైనది కానీ ఎక్కువగా వాడేది ఇతరులు. పేరు, మై నేమ్. పేరు అంటున్నారు. దట్స్ ద రైట్ ఆన్సర్. వాడు brilliant. యాడ్ అవుతుంది. వాడు బ్రిలియంట్ అన్ని చెప్పేస్తాడు అని.
మీకు వచ్చే 5వ క్వశ్చన్. నీ బావకి బావ తమ్ముడు నీకు ఏమవుతాడు? నీ బావకి బావ తమ్ముడు నీకు ఏమవుతాడు? మా బావకి బావ తమ్ముడు. బావకి ఆళ్ళ బావ అంటే ఏంట్రా? నీ బావకి బావ తమ్ముడు నీకు ఏమవుతాడు? మా బావ ఎవరు? మా బావే. మీ బావకి బావ తమ్ముడు డిస్టర్బ్ చేయకరా ఇడియట్. 3 minutes టైం అయిపోయింది. బావకి బావ తమ్ముడు. బావ తమ్ముడా? ఆ బాబు మా తమ్ముడు. అది అక్కడ ఉందిరా. ఆ? నా తమ్ముడు నీ తమ్ముడు కరెక్టా? అంతే 100%. మీ బావకి రైట్ ఆన్సర్. సౌజన్య ఏంటి చాలా సేఫ్గా ఉన్నారు అక్కడ. ఓకే, ఆ పాస్ చేసిన క్వశ్చన్. మోనాలిసా బొమ్మని గీసిన లియోనార్డో ఏ దేశస్థుడు? చూడండి ఇప్పుడు చెప్పేస్తాను. ఆప్షన్ ఏ ఇటాలీ, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి ఇండియా. ఇటలీ. ఇటలీ అనే ఆన్సర్ కరెక్ట్ గానే చెప్పారు, బట్ కానీ టైం ఎక్కువగా తీసుకున్నారు. సో సౌజన్య మీరు డెఫినెట్ గా పడిపోవాలి. మీకు సంతోషమే కదా? ఆర్ యు రెడీ? ఓకే, ఇప్పుడు స్కోర్స్ చూద్దామా ఏంటని. చక్రి అండ్ శ్రీవాణి పేర్ 1,10,001 రూపీ గెలుచుకున్నారు. అండ్ నందకిషోర్ అండ్ అంజలి 1,01,10 రూపీస్ గెలుచుకున్నారు. అండ్ శ్రీరాజ్ అండ్ సౌజన్య పేర్ 2,10,000 గెలుచుకుని ఫైనల్కి వెళ్తున్నారు. ఇప్పుడు 4,20,111 రూపీస్ ఉంది. ఇప్పుడు ఈ డబ్బుతో మనం 4th రౌండ్ వెళ్ళబోతున్నాము. శ్రీరాజ్ గారు ఆర్ యు రెడీ? మీ పేరుని పిలుద్దామా? చక్రి గారు ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయారు, మీకు ఎలా ఉంది? ఇక్కడ దాకా వచ్చినందుకు, ఫస్ట్ బిందాస్లో పార్టిసిపేట్ చేసినందుకు, మిమ్మల్ని కలిసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. ఫినాలీలో నేను లేకపోవడం డెఫినెట్గా బాధ, బట్ నాకంటే వాడు బెటర్గా ఆన్సర్ చేశాడు కాబట్టి వాళ్ళు ఉండేవి కరెక్ట్. శ్రీరాజ్ గారు మీరు రెడీయా? 4th రౌండ్ తమ్ముడు తమ్ముడే ప్యాకాట ప్యాకాటే. తమ్ముడు తమ్ముడే ప్యాకాట ప్యాకాటే. ఇప్పుడు మనం ఫైనల్ ఫినాలే రౌండ్ లో ఉన్నాం. ఇప్పుడు డబ్బు ముఖ్యమా, దోస్తి ముఖ్యమా? టేబుల్ మీద మేకా పులి మీ ఇద్దరి దగ్గర ఉంది. మీరు మేకా తీసి ఆయన కూడా మేకా తీస్తే ఈ మొత్తం డబ్బు దట్ ఈస్ 4,20,111 రూపీస్ మీరిద్దరు పంచుకోవచ్చు. మీరు మేకా తీసి ఆయన పులి తీస్తే, పులి తీసిన వాళ్ళు దట్ ఈస్ శ్రీరాజ్ కి అంతా వెళ్ళిపోతుంది. ఇద్దరు కలిసి పులి తీస్తే ఈ డబ్బు మొత్తం నాకే వస్తుంది. సో మీరిద్దరు మీ బొమ్మలు చూసుకోండి, కరెక్ట్ గా ఉందని చూసుకోండి. ఆ తర్వాత సీరియస్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. బికాస్ ఇక్కడ డబ్బు ముఖ్యమా, ఫ్రెండ్షిప్ ముఖ్యమా, మీరే డిసైడ్ చేసుకోవాలి. ఏం పంచుకోవాలి? కుదరదా? మేము అంత కష్టపడి కింద పడ్డామండి, ఎలా పంచుకుంటాం? పక్కింటి వాళ్ళతో పోట్లాడుతారండి ఒకే పోడియంలో ఇప్పటిదాకా కలిసి వచ్చి టూ మచ్గా అటు ఇటు కాకపోతే మొత్తం ఆవిడ పడిపోతారు. ఇప్పుడు అడ్రస్ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉందా? ఆమె నీకు నమ్మకం ఉంది కదా? ఆలోచించాలి. పడిపోనివ్వకుండా చేశాను అన్ని క్వశ్చన్స్. పడ్డాను కదా లాస్ట్ లో. అది కొంచెం లేట్ అవడం వల్ల తప్ప మరి ఎందుకు లేట్ గా చెప్పారు? దానికి పనిష్మెంట్ మీకు. నేనేం డెసిషన్ తీసుకోనండి, ఇది మీ డబ్బు, మీ డెసిషన్. మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటే డబ్బంతా నాకు వస్తుంది, లేకపోతే లేట్ గా డెసిషన్ తీసుకుంటే డబ్బంతా కింద పడిపోతుంది. ఆల్రెడీ కింద పడిపోయింది. ఆడవాళ్ళని నమ్మొద్దు అని అప్పుడే చెప్పాను శ్రీరాజ్ గారు. ఈ డబ్బంతా సౌజన్యకి వెళ్ళిపోతుంది. పంచుకుందాం అనుకున్నాం కదండి, తొక్కేసినట్టు మొత్తం అంతా. వాట్ ఇస్ దిస్? వంకాయ పులుసు. వంకాయ పులుసు అంటే అది గుడ్డ మొత్తం లేపేస్తారు ఇప్పుడు. ఇద్దరు మేక అనుకున్నాం కదా. అంటే కన్ఫ్యూజ్ అయిపోయిందండి, రెండు ఒకేలా ఉన్నాయి కదా. ఇది పులి మేక ఒకేలా ఉంది. అంటే ఇలా 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 చూడండి ఎంత కన్ఫ్యూజ్. నేను ఇందా నుంచి చూసుకున్నా లేనిపోయింది. నేను ఎలా అంటే తమ్ముడు ప్యాకాట అంటే అదే. ఇక్కడ ఫ్రెండ్షిప్ డబ్బా మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమె డబ్బాని డిసైడ్ చేసుకుంది. సో ద విన్నర్ ఆఫ్ టుడే ఇస్ సౌజన్య గారు విత్ 4,20,111 రూపీస్. కంగ్రాచులేషన్స్ సౌజన్య.
చూసారు కదా డబ్బు ముందు ఫ్రెండ్షిప్ ఎలా మారిపోయిందో అని. అదేనండి మా షో స్పెషాలిటీ, నవ్వుకు నవ్వు డబ్బుకు డబ్బు. స్వస్తిక్ మసాలా, బిందాస్, పవర్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక సెట్ ఆఫ్ సెలబ్రిటీస్ తో కలుస్తాను. అంతవరకు టాటా బాయ్, సీ యూ.